హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే నా కౌంటర్ టాప్ క్లీనింగ్ సెక్షన్ చూపిస్తున్నాను. సో ఫస్ట్ అన్ని గిన్నెలను తోమేసి అవన్నీ క్లీన్గా తీసేస్తున్నాను, అన్ని సదిరేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మెయిన్గా నా గ్లాస్ సిలిండర్ని ఎలా క్లీన్ చేసుకుంటాను అదే చూపిస్తున్నాను ఈ వీడియోలో అయితే. సో మొత్తం ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు గ్లాస్ సిలిండర్ని ఎలా అయితే డైలీ క్లీన్ చేసుకోకూడదు ఇదైతే. సో వీక్లీ వన్స్ ఇలా నేను క్లీన్ చేస్తాను. అండ్ ఇంకా మనం నార్మల్ స్టీల్ సిలిండర్ లాగా దీన్ని అయితే తోమద్దు అసలు ఎక్కువగా. అండ్ ఇంకా ఇది గ్లాస్ కాబట్టి మనకు రఫ్ అండ్ టఫ్ యూజ్ చేస్తే పగులు వచ్చేస్తాయి. సో ఫస్ట్ దీనిపైన అంతా తీసేస్తున్నాను. అండ్ ఇంకా 1 వీక్కి ఇలా అయిపోతుంది. మన చాయ్ పడి కానీ ఏదైనా పొంగడం కానీ అలా మొత్తం సైడ్లో ఇలా వచ్చేసింది. ఇంకా ఈ బర్నల్ ఉందిగా, దీన్ని టూత్ బ్రష్తో నేను ఇలా చేస్తున్నాను. చేస్తే ఏంటంటే ఏదైనా ఇరుక్కున్నా కానీ పోతుంది. పోవడం వల్ల మనకు మంట అనేది కరెక్ట్గా వస్తుంది. సో దీన్ని అయితే కొంచెం క్లీన్ చేసుకోండి ఎప్పటికప్పుడు. అలా డైలీ కాకుండా వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి అలా చేసేయండి. సో మనకి ఏది ఇరకకుంటే నీట్గా ఉంటుంది. అండ్ ఇంకా ఇలానే 2 చేస్తున్న తర్వాత కొంచెం వాటర్ చల్లుకొని అది నాననిస్తున్నాను. ఎందుకంటే కొంచెం ఏదైనా ఆయిల్ పడి కానీ వాటర్ పడి కానీ ఇలా మరకలు అవుతుంటాయి కదా, అది చల్లితే మనకు అది నానుతుంది. అండ్ ఇంకా అది అలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఈ బర్నల్ కింద గ్యాప్ ఉంటుంది కదా, దాంట్లో కూడా కొంచెం ఎప్పుడైనా ఏదైనా పడినా కానీ మనం ఏదైనా పొంగినప్పుడు అందులో లోపలికి వెళ్తుంది కదా, సో దాన్ని కూడా క్లీన్ చేసుకోవాలి. అక్కడ ఏదైనా చెత్తలా ఎలాంటిది ఎండిపోయినా కానీ. సో టూత్ బ్రష్తో అయితే ఈజీగా చేసుకోవచ్చు దీన్ని, అందుకే నేను ఇక్కడ ఇది యూజ్ చేస్తున్నాను. మొత్తం అలా నేనైతే ఇలానే చేసుకుంటున్నాను. సో మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మొత్తం అలా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ సో డ్రైగా ఉన్న దాంతో మళ్ళీ తుడుస్తున్నాను. ఏదైనా ఉన్నా కానీ వెళ్ళిపోతుంది ఇంకా. సో మనం రబ్ చేసిన తర్వాత పొడి అంతా అందులోనే పడుతుంది కదా, డస్ట్ అంతా. దాన్ని ఇలా కర్చీప్తో తీసేయండి. సో ఇలా సైడ్లో కూడా నేను ఇక్కడ సోప్ యూజ్ చేస్తున్నాను. మనం అంట్లు తోమే సోప్ ఉంటుంది కదా, దాన్ని బ్రష్తో ఇలా ఇక్కడ కొంచెం ఎంతంటే మనకు స్టీల్ కాబట్టి పొంగినప్పుడు అలా మరకలు గట్టిగా పట్టేసుకుంటాయి కదా, దీన్ని నేను డైలీ తోమనండి. డైలీ అయితే వాటర్ వేసి అలా తుడుచుకుంటాను అంతే. సో డైలీ తోమద్దట అసలు సిలిండర్స్ అయితే, స్టీల్దైనా కానీ ఇదైనా కానీ. తోమితే ఏంటంటే మనకు వాటర్ ఎక్కువగా ఆడిపోయి చిలుము పట్టి దాని సర్వీస్ అనేది తగ్గుతుంది. సో ఇంకా రిపేర్స్ వస్తాయట చాలా. కొంచెం తోమడం అయితే తగ్గించండి, చాలా తగ్గించండి. వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి అయినా పర్వాలేదు. బట్ మనం డైలీ వంట చేసిన తర్వాత ఆఫ్టర్ ఒక 1 అవర్ తర్వాత డైలీ వాటర్ అలా చల్లి తుడుచుకుంటే సరిపోతుంది. ఇలా డీప్ క్లీన్ అనేది డైలీ మాత్రం చేయొద్దు అసలు. సో ఇక్కడ నేను సైడ్లోకి అంతా ఇలా పట్టుకుంటుంది ఆ మైల్ అంతా, దానంతా ఇలా స్క్రబ్బర్తో తీసేస్తున్నాను. సో నేనైతే నా సిలిండర్ని ఇలానే క్లీన్ చేసుకుంటాను. మీరు ఎలా చేసుకుంటారని నా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇది డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. టూత్ బ్రష్తో చేస్తే ఏంటంటే మనకి ఈజీగా వెళ్తుంది. కార్నర్లలో మిగిలిపోయిన అలా జిడ్డులాగా ఉండేవి అన్నీ ఈజీగా వెళ్ళిపోతాయి, అందుకే దీన్ని యూజ్ చేస్తున్నాను. బట్ టూత్ బ్రష్తో అయితే గ్లాస్ పైన మాత్రం అనకండి. సో ర్యాషెస్ వస్తాయి, పగులుతాయి. అప్పుడు గ్లాస్ కాబట్టి పగిలే ఛాన్స్ ఉంటుంది, అండ్ గీతలు పడతాయి అలా. అండ్ 2 సైడ్లో అలానే చేస్తున్నాను ఇక్కడ నేనైతే. యాక్చువల్లీ ఇది షూట్ చేసి అయితే చాలా రోజులైంది, వీడియో షేర్ చేద్దామని అనుకుంటున్నా. దీన్ని ఎడిట్ చేయడం అలా పెట్టేసాను, పక్కన పెండింగ్లో పడిపోయింది. సో ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీకైతే. ఇలా మొత్తం రబ్ చేసిన తర్వాత తుడిచాను నేనైతే, ఎందుకంటే వాటర్ మళ్ళీ లోపలికి వెళ్ళకుండా. ఇంకా సైడ్లో కూడా ఇలా మనకు మెత్తటి స్క్రబ్బర్ ఉంటాయో దాంతోనైతేనే గ్లాస్ని క్లీన్ చేయండి, తోమండి. అండ్ ఇంకా బ్రష్తో సైడ్ ఓన్లీ స్టీల్ గ్లాస్ పక్కకు మనకు ఏదైనా ఆయిల్ పడిన మరకలు కానీ అలా ఆయిల్ పడిన మరకలు కొంచెం పోవు కదా తొందర, అందుకే నేను సైడ్లోకి అలా పెట్టి రాసాను, ఈజీగా పోతుంది. అండ్ ఇంకా మొత్తం సిలిండర్ అంతా ఇలా మొత్తం నీట్గా తోమేసి ఫ్రెష్గా వాటర్తో కడుక్కోండి. వాటర్ కడిగేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా లోపలికి వాటర్ వెళ్ళకుండా కొంచెం నెమ్మదిగా ఇలా ఆ హోల్ బర్నల్ పెట్టే దగ్గర ఇలా కప్స్ పెట్టారనుకోండి,
లోపలికి వాటర్ వెళ్ళకుండా ఉంటాయి, మనకు ఈజీ అవుతుంది. ఎందుకంటే మనం వాటర్ పోసినప్పుడు ఖచ్చితంగా అంతటా పడతాయి కదా, ఇలాంటివి పెడితే ఏంటంటే వాటర్ అందులో పడకుండా ఉంటుంది. సో చిల్లు మెట్టకుండా, రిపేర్స్ రాకుండా ఉంటాయి. సో మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత మంచిగా నెమ్మదిగా క్లీన్ చేసుకోండి. సో గ్లాస్ సిలిండర్ ఎక్స్పీరియన్స్ అయితే నిజంగా కొంచెం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నేనైతే అంతకుముందుకు స్టీల్ సిలిండర్ ఉంటుండే కదా అత్తమ్మ దగ్గర, అసలు కింద స్టవ్ ఆఫ్ చేసేదాన్ని కాదు. బట్ ఇది వచ్చినప్పటి నుంచి అయితే ఖచ్చితంగా ఛాయ్ పెట్టినా కానీ కంప్లీట్గా ఛాయ్ అయిపోయిన తర్వాత కింద ఆఫ్ చేస్తున్నా. సో కొంచెం కేర్ఫుల్గానే యూజ్ చేయాలండి గ్లాస్ సిలిండర్ అయితే. మరీ కొన్ని రివ్యూస్లలో గ్లాస్ సిలిండర్ పేలిపోతుందన్న భ్రమలో ఉంటారు కొంతమంది. మనం యూజ్ చేసే విధానం కూడా దీనికి యూజ్ అవుతుంది. సో మనం కొంచెం కేర్ఫుల్గా యూజ్ చేస్తే అలాంటివి ఏం కాదు అసలు. అండ్ ఇంకా గ్లాస్ క్వాలిటీ కూడా కొంచెం చూసుకొని తీసుకోవాలి. ఇదైతే 6mm గ్లాసు. సో దీనికైతే అంత ప్రాబ్లం ఉండదు. 4mm గ్లాస్ అయితే కొంచెం ప్రాబ్లం ఉంటుందంట. ఇంకా 8mmది కూడా ఉంటుంది, అదైతే తీసుకోవాలి. మేము ఇదే తీసుకున్నాం. 6mm అయినా బెటరే. సో ఇలా మొత్తం వాటర్తో వేసిన తర్వాత మొత్తం మళ్ళీ డ్రై కర్చీప్తో మళ్ళీ మొత్తం తుడుస్తున్నాను. సో దీని మీద వాటర్ పడితే ఏంటంటే మళ్ళీ మరికలు అలా పడిపోతాయి. ఎప్పుడైనా తుడుచుకొని పెట్టుకోవాలి గ్లాస్ సిలిండర్కి అయితే. ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను సిలిండర్ బండ మొత్తం మళ్ళీ ఇలా సోప్తో మొత్తం క్లీన్ చేస్తున్నాను. సో కింద కూడా మనం క్లీన్ చేసుకోవాలి, అన్నీ పడుతుంటాయి కాబట్టి. ఇదైతే నేను 2 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తాను. ఓన్లీ సిలిండర్ మాత్రమే వీక్లీ వన్స్ కానీ 15 డేస్కి ఒకసారి అలా. డైలీ క్లీన్ చేస్తే అయితే ఎక్కువగా జమ కాదు. డైలీ వాటర్తో అలా వేసి ఒకసారి తుడిచేయండి అంతే, మరీ ఎక్కువగా క్లీన్ చేసుకోవద్దు. సో ఇలా చేస్తాను నా సిలిండర్కి క్లీనింగ్ అయితే. అండ్ ఇంకా ఇది కౌంటర్ టాప్లో టోటల్గా ఇది ఒకసారి క్లీన్ చేస్తే మనకి ఇంకా ఫ్రెష్గా ఉంటుంది. సో ఇంకా మొత్తం క్లీన్ చేసిన తర్వాత మొత్తం వాటర్ అంతా తీసేస్తున్నాను దీంతో అయితే. ఇదైతే నేను 10 రూపీస్ బజార్లో తీసుకున్నాను. చాలా యూజ్ అవుతుంది ఇది, మనకి ఇలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఇక్కడ బాగా క్లీన్ అవుతుంది దీంతో. మొత్తం వాటర్ అంతా తీసేసిన తర్వాత ఇంకా మళ్ళీ సిలిండర్ ప్లేస్లో సిలిండరు, రైస్ కుక్కర్ ప్లేస్లో రైస్ కుక్కర్ అన్నీ పెట్టేసుకుంటే అయిపోతుంది. కొంచెం పదన ఉంది కాబట్టి రైస్ కుక్కర్ తర్వాత పెడుతున్నాను. సో అండ్ ఇంకా టోటల్గా క్లీన్ అయితే అయిపోయింది. ఇది నా క్లీనింగ్. ఇప్పుడు మనం సిలిండర్ పైన అన్ని బర్నర్స్ అండ్ గిన్నె అవన్నీ పెట్టుకోవచ్చు. సో టోటల్గా డీప్గా క్లీన్ చేస్తాను. ఇదైతే నేను 15 డేస్కి ఒకసారి చేస్తాను. ఇవన్నీ ఫ్రెష్గా మళ్ళీ ఇది కూడా తోమేస్తాను. సిలిండర్ పొయ్యి అవి ఉంటాయి కదా, అవి కూడా మనం తోముకోవాలి. మరి ఇవి కూడా ఊరికే తోముకోవద్దు. తోముకుంటే ఏంటంటే ఆ బ్లాక్ అంతా ఊడిపోతుంది మనకు. సో తోముకోకుండా మనం తడిగుడ్డతో వెట్టి క్లాత్తో మనం దీన్ని చూసుకుంటే ఏంటంటే మన మరకలున్న పోతాయి. సో టోటల్గా క్లీన్ అయింది. ఇదైతే నేను ఎవరైడీ కంపెనీ తీసుకున్నాను గ్లాస్ సిలిండర్, 6mm గ్లాస్ సిలిండర్. ఇది మేబీ కాస్ట్ వచ్చేసి 1999 అనుకుంటా, 2000 కావచ్చు, నాకు అంత ఐడియా లేదు, తీసుకొని చాలా రోజులైంది కాబట్టి. సో డీప్గా క్లీన్ చేసిన తర్వాత మన ఫేస్ కూడా అందులో కనిపిస్తుంది, గ్లాస్ కదా.
ఎంత క్లీన్ అయింది. సో మనం కౌంటర్ టాప్ క్లీన్గా ఉంటే మన ఫీలింగ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది, కిచెన్లోకి వెళ్ళబుద్ధి అవుతుంది. సో ఎప్పుడైనా కౌంటర్ టాప్ అయితే క్లీన్గా ఉంచుకోవాలి. సో టోటల్గా క్లీన్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇది ఇవాళ వీడియో. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కమెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇదైతే మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్. లవ్ యూ ఆల్.